కుక్కు విత్ జాతిరత్నాలు సీజన్ 2లో మీ ఫేవరెట్ కుక్ ఎవరు, అలాగే జాతిరత్నం ఎవరో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. లైక్ కొట్టి హైప్ ఇవ్వండి. ఇప్పుడే కుక్కు విత్ జాతిరత్నాలు సీజన్ 2 2 ఎపిసోడ్లు చూసా. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎడిటింగ్ ఎవరైతే చేశారో అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఆ ఫేస్ జూమ్ చేసి ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెనకాల డైలాగ్ వేస్తారు చూడండి, నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ స్కిప్ కొట్టు చూద్దాం అనుకున్నా కానీ ఫుల్ 2 ఎపిసోడ్లు క్లీన్గా చూసేసా. అంత బాగా నచ్చింది. ఇంట్రడక్షనే ఇంత బాగుందంటే ఇంకా నెక్స్ట్ వారం నుంచి షో ఎంత బాగుంటుందో చూడాలి. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా, ఫస్ట్ సీజన్ అయితే చూడలేదు, ఇప్పుడే స్టార్ట్ చేశాను. చాలా బాగా అనిపించింది. ఎడిటింగ్ కానీ మ్యూజిక్ అన్నీ చాలా బాగా క్లియర్గా, ఆ ఫేస్ జూమ్ చేసేది నాకు చాలా బాగా నచ్చింది. ఎక్స్ప్రెషన్స్. ఇంకా సండే ఎవరు ఉన్నాడు, సాటర్డే ఎవరు ఉన్నారు, ఆ తర్వాత షో ఫార్మాట్ ఏంటి అది ఈ వీడియోలో చెప్తా. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వంటతో పాటు కామెడీ ఉంటుంది. కామెడీ అయితే ఈ 2 ఎపిసోడ్లు చూసిన వెంటనే తెలిసిపోయింది. కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చాయి చాలాసార్లు. అంత బాగా అయితే ప్యూర్ కామెడీ ఉంది. అది వచ్చే వారం నుంచి మనకి ఇంకా బాగా కనపడుతుంది జాతిరత్నాలు విత్ కుక్స్తో. ఇక్కడ సాటర్డే సండే బాగా డివైడ్ చేశారు. ఇద్దరిని ఎవరికి తక్కువ కాకుండా, సాటర్డే తక్కువ కాకుండా సండే తక్కువ కాకుండా, ఇక్కడ కళ్యాణ్ని తనుజాన్ని వేస్తే సండే రోజు వచ్చేసి డీమన్ని రీతుని వేశారు. ఇమాన్యువల్ హరిని సండే రోజు వేస్తే ఈ పక్క దీపిక అలాగే ఇంకా అవినాష్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని సాటర్డే వేశారు. అలా ఇద్దరికి సమానంగా డివైడ్ చేశారు. టీఆర్పీ ఎక్కడా తగ్గకుండా. ఇక్కడ టాస్కులు అంటే టాస్క్లు ఎట్లా కళ్ళు మూసుకొని వంట చేయడం ఇలాంటివి టాస్క్లు అయితే ఇస్తారు. మార్క్స్ ఎలా ఇస్తారంటే వాళ్ళు చేసిన వంటని టేస్ట్ని బట్టి మార్క్స్ ఇస్తారు. ఒకవేళ వాళ్ళు వరస్ట్గా ఆ వంట కనుక చేస్తే వాళ్ళు ఎలిమినేషన్ రౌండ్కి వెళ్తారనమాట. ఆ తర్వాత ఇంకా వాళ్ళతో పాటు ఎవరైతే వరస్ట్గా వంట చేసి ఉంటారో వాళ్ళని తీసుకొని వచ్చి బీబీ జోడి సీజన్ 2లో చూసాం కదా, 1 మినిట్ ఇది దీనిలాగా ఇక్కడ వాళ్ళిద్దరికి ఒక ఛాన్స్ ఇచ్చి వాళ్ళల్లో ఎవరన్నా బాగా చేయకపోతే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు ప్రతి వీక్. ఇక్కడ 10 కుక్స్ ఉన్నారు, 10 జాతిరత్నాలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి సాటర్డే వచ్చేసి కళ్యాణ్ ఉన్నాడు, తనుజ ఉంది, పల్లవి గారు ఉన్నారు. ఇక్కడ 2 పల్లవీలు ఉన్నారు. ఒకటి వచ్చేసి పల్లవి గౌడ, ఇంకోరు వచ్చేసి పల్లవి. ఇద్దరిని సాటర్డే సండే సపరేట్గా వేశారు, లేకుంటే కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళం. ఆ తర్వాత నిఖిల్ ఉన్నాడు, ఆ తర్వాత ఆసిగా గారు ఉన్నారు. వీళ్ళు ఇంతకు ముందర ఎవరైతే సీజన్ 1లో చేశారో చాలామంది సీజన్ 2లో కూడా ఉన్నారు. కొత్త వాళ్ళు ఒక 5-6 మంది ఏమో ఉన్నారంటే. ఇంకా ఆ తర్వాత జాతిరత్నాలు వచ్చేసి ఇప్పటి వరకు చెప్పింది కుక్స్. జాతిరత్నాలు సాటర్డే ఎపిసోడ్లో ఎవరున్నారంటే మణికంఠ ఉన్నాడు. మణికంఠ బీబీ జోడీ నుంచి అలాగే కంటిన్యూ అవుతున్నాడు. ఇక్కడ ప్రదీప్ ఒక మాట అన్నాడు, ఇతను ఎక్కువ కాలం ఏ షోలోనో ఉండడు, మధ్యలో ఏదో ప్రాబ్లం చెప్పి బయటికి వెళ్ళిపోతాడని. ఇప్పుడు బిగ్ బాస్ అలాగే బీబీ జోడీ సీజన్ 2 రెండిట్లో ఇలాగే చేశాడు. ఇప్పుడు ఈ షోలో చూడాలి ఏం చేస్తాడు. ఇంకా ఆ తర్వాత దీపిక ఫుల్ ఎనర్జెటిక్గా ఉంది. దీపిక అయితే మనం ఎప్పుడు షోస్లో చూసాం, కానీ ఈ షోలో ఇంకా ఎనర్జెటిక్గా ఉంది. ఈసారి బిగ్ బాస్కి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. హరి కూడా రాబోతున్నాడంట. హరిని ఎక్కువ బిగ్ బాస్కి స్కిట్లు రాస్తాడు, ఇలా చేయాలి ఆ టాస్క్లు డిజైన్ చేయడం. ఈసారి హరి కూడా రాబోతున్నారు బిగ్ బాస్కి. చూద్దాం ఎలా ఉంటుందో. దీపిక హరి వీళ్ళిద్దరూ కన్ఫామే, ఊరికే చెప్పలేదు, వీళ్ళిద్దరూ కన్ఫామే బిగ్ బాస్ సీజన్ 10కి. ఇంకా ఆ తర్వాత అవినాష్ అలాగే రోహిణి వీళ్ళైతే సాటర్డే ఎపిసోడ్లో ఉన్నారు. ఇంకా సండే కుక్స్ వచ్చేసి డీమన్, పల్లవి గౌడ, రాకేష్, శ్రీకాంత్ గారు. ఈయన వచ్చేసి కుక్ అంటే నాకు కొంచెం డౌట్ వచ్చింది. ఈ షోకి రావడం కూడా కొంచెం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ఎలా వీడియోస్ చేస్తారో సినిమాల్లో పరంగా ఓకే, కానీ ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్ చేస్తే మీరు చూసి ఉంటే కొంచెం కాంట్రవర్షియల్గా ఉంటాయి. చూద్దాం ఈ షోలో ఏం చేస్తారు. ఆ తర్వాత తేజస్విని. ఫస్ట్ వచ్చేసి ఈమె కూడా సాటర్డే ఎపిసోడ్లో ఉండింది, జడ్జెస్ చేంజ్ చేసి సండే ఎపిసోడ్లో వేశారు. కరెక్ట్గా టీఆర్పీ మేనేజ్మెంట్ అంటారు దీన్ని. ఇంకొచ్చేసి సండే జాతిరత్నాలు. ఇక్కడ డీమన్కి తోడుగా రీతును కూడా సండేనే వేశారు. ఆ తర్వాత ఇమాన్యువల్ వేశారు, హరి అలాగే సుహాసిని గారు, గోమతి వీళ్ళిద్దరు కూడా మంచి కామెడీనే చేశారు. ఎపిసోడ్ 1 and 2 చాలా బాగా ప్యూర్ కామెడీనే ఉంది. మీరు ఇంతవరకు చూడకుండా ఉంటే వెళ్ళి చూడండి, ఎక్కడ వల్గారిటీ లేనే లేదు. చాలా బాగా క్లీన్గా చేశారు. అందరూ ఎవరైతే ఉన్నారో అందరూ బాగా పర్ఫామ్ చేశారు. బాగా ఏదైతే కామెడీ చేశారో అది కూడా బాగానే ఉంది. ఎక్కడ నాకైతే బోర్ అనిపించలేదు. స్కిప్ కొట్టకుండా 2 ఎపిసోడ్లు చూశారు. ఇంకా నెక్స్ట్ నుంచి ఇంకా చాలా బాగుంటుంది. ఇదే ఒకరికి వచ్చేసి సాటర్డే సింగమ్స్ పెట్టారు, ఇంకోటి వచ్చేసి సండే సిజ్లర్స్ పెట్టారు. ఇప్పుడు ఒకసారి సాటర్డే ఎవరు ఉన్నారు, సండే ఎవరు ఉన్నారో చెప్పేస్తా. ఫస్ట్ వచ్చేసి సాటర్డే ఎపిసోడ్లో వచ్చేసి కళ్యాణ్, తనుజ, పల్లవి గారు, నిఖిల్ అలాగే ఆసిక వీళ్ళైతే కుక్ చేస్తారు. జాతిరత్నాలు వచ్చేసి మణికంఠ, దీపిక, అవినాష్, రోహిణి అలాగే హేమంత్ వీళ్ళైతే జాతిరత్నాలు అనమాట. ఇంకా సండే ఎపిసోడ్లో కుక్ చేసేది వచ్చేసి డీమన్, పల్లవి గౌడ, రాకేష్, శ్రీకాంత్ గారు అలాగే తేజస్విని వీళ్ళైతే కుక్ చేస్తారు. జాతిరత్నాలు వచ్చేసి
రితు, ఇమాన్యువల్, హరి, సుహాసిని గారు, గోమతి వీళ్ళైతే ఉంటారు జాతిరత్నాలుగా.